Greetings to all in the mighty name of Jesus Christ. Good morning to each and everyone who's been watching our Kirtana Ministries Celebrate every single day. ఈ విధ కాలంలో మరొకసారి మీ అందరినీ ఈ విధంగా కలిసినందుకు ఆ దేవునికి స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఈ విధ కాలంలో దేవుడు మనందరికీ ఇచ్చిన వాగ్దానం that is being taken from Isaiah chapter 43 verse 18 and 19. It says in the Bible, "Forget the former things, do not dwell on the past. See, I am doing a new thing. Now it springs up. Do you not perceive it? I am making a way in the deserts and streams in the wasteland." So powerful promise. God has been speaking to each one of us. God has been telling to each one of us that in those days, Isaiah is also prophesying on the nation of Israelite people. మరి ఇంతవరకు మరి మీ జీవితాల్లో మరి దేవుడు చేసిన ప్రతి కార్యాన్ని మీరు మర్చిపోయి రెబెలియన్గా ఉంటున్నారు కదా. మరి ఆ దేవుడు చేసినటువంటి గొప్ప కార్యాలను గుర్తు చేసుకోండి. ఆ కాలంలో మరి ఈ విధంగా మరి రివర్ను మరి టూ డివైడ్గా చేసి మరి మీ అందరినీ ప్రామిస్ ల్యాండ్కి తీసుకెళ్ళాడు కదా. అంత గొప్ప కార్యం చేసిన దేవుని మర్చిపోయి మీరు అన్యులను మరి అన్య దేవతలను మీరు ఆరాధిస్తూ ఆ దేవుని యొక్క గొప్ప కార్యాలను మర్చిపోయి ఉంటున్నారు కదా అని ఆ రోజుల్లో మరి ఐజయా ప్రవక్త ఇశ్రాయేల్ అందరికీ ఒక వార్నింగ్ లాగా ప్రొఫెసైజ్ లాగా చేస్తూ ఉంటుండగా అదే దేవుడు మనకు కూడా ఈరోజు చెప్తున్నాడు. మరి నీ యొక్క పాత జీవితము ఏదైతే నీ లైఫ్లో నువ్వు ఏదైతే పాత జీవితం ఉంటుందో ఆ పాత జీవితాన్ని అంతా తీసివేసి నేను ఒక బ్రాండ్ న్యూ పర్సన్గా దేవుడు చేయాలనేదే యేసుక్రీస్తు యొక్క గొప్ప ఉద్దేశం మన జీవితంలో. మరి నువ్వు ఇంతకాలం అయితే మరి అనేక పాపాలతో ఉండొచ్చు, అనేక కష్టంలో ఉండొచ్చు, అనేక నష్టాల్లో ఉండొచ్చు. బట్ యేసుక్రీస్తు చెప్తున్నాడు మనందరికీ ఇక నుంచి ఎలాంటి పరిస్థితిలో ఉన్నప్పటికీ నీ జీవితంలో మరి ఎటువంటి కష్టం ఉన్నప్పటికీ ఆ కష్టంను తీసే గొప్ప మార్గాన్ని నేను మీకు కలక చేస్తాను అనేది దేవుడు అందరికి చెప్తున్న వాగ్దానం. మరి ఈరోజు మనం చూస్తున్నట్టు బిడ్డలు మరి ఎలాంటి గొప్ప మరి జబ్బుతో ఉన్నప్పటికీ డాక్టర్లు చెప్పినప్పటికీ ఆ జబ్బు ఎప్పటికీ నయం కాదు అన్నప్పటికీ మరి దేవుడు అంటున్నాడు నేను మీకు ఒక గొప్ప మార్గాన్ని. ఈ లోకంలో నువ్వు గాఢాంధకారంలో మరి నువ్వు తిరిగి ఉంటున్నప్పుడు అనేక పాపంలో జీవిస్తున్నప్పుడు దేవుడు మనందరికీ చెప్తున్నాడు వాగ్దానము మీ యొక్క పాత జీవితాన్ని మర్చిపోయి నేను మీ అందరికీ ఒక గొప్ప మార్గాన్ని ఒక వేను ఈ లోకంలో ఏ మనుషులు చేరినటువంటి దారిని మనకు చూపించే గొప్ప శక్తి మన నజరేయుడైన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. ఎప్పుడైతే మనం ఆయన సన్నిధిలో ఉండి ఆయన యొక్క వాక్యానికి మనం విధేయులై ఉంటున్నామో ఆయన దగ్గర ఉన్నప్పుడు మనకు ఒక మార్గాన్ని కలగజేసే గొప్ప శక్తి మన యేసుక్రీస్తుకు మాత్రమే ఉంది. మరి ఆ రోజుల్లో యెషయా ప్రవక్త చేసినటువంటి ఒక వాగ్దానం ఈరోజు కూడా చూస్తున్నటువంటి ప్రతి బిడ్డ మీద యేసుక్రీస్తు గొప్ప ఉద్దేశం కలిగి ఉంటున్నాడు. మరి నువ్వు నిరాశలో మరి కష్టంలో మరి ఉండొద్దు అని చెప్తున్నాడు దేవుడు. మీ అందరికీ నేను ఒక కొత్త జీవితము కొత్త మార్గము నిన్ను ఒక బ్రాండ్ న్యూ పర్సన్గా తీర్చిదిద్దుతాను అనే గొప్ప వాగ్దానము దేవుడు మనందరికీ ఇస్తున్నాడు. సో దట్ లెట్స్ హావ్ దిస్ స్మాల్ ప్రేయర్. We thank you, Jesus, for giving one more day in our life. We thank you for the people who's been watching Kirtana Ministries Daily Bread every single day. As the Bible promises to each one of us who's been watching Kirtana Ministries Daily Bread, as God has been telling to each one of us that I am going to make a new, I am going to find a way for you. మరి చూసిన ప్రతి బిడ్డలో మరి ఏ కష్టంలో ఉంటున్నారో ఏ యొక్క మరి ఇరుకు ఇబ్బందుల్లో ఉంటున్నారో మరి ప్రతి ఒక్కరికి దేవుడు ఆ కష్టాన్ని తప్పించడానికి ఒక మార్గాన్ని నీ యొక్క అస్వస్థతను స్వస్థపరచడానికి ఒక మార్గాన్ని ఫెయిల్యూర్గా ఉన్న నీ జీవితాన్ని సక్సెస్ఫుల్గా చేయడానికి ఒక మార్గాన్ని ఈ లోకంలో మరి కొట్టుకోబడిన నీ జీవితంలో మరి గొప్ప మార్గాన్ని దేవుడు దయచేస్తున్నాడు అనేది దేవుడు మనందరికి ఇచ్చిన వాగ్దానం. Let the people who's been watching this video, let everyone who's been watching take the inspiration from this word so that everyone will be blessed. We pray all these things in the matchless name of Jesus Christ. Amen and amen. We thank you for everyone who's been watching Kirtana Ministries Celebrate every single day. If you really receive strength based on the video that you've been watching, please post on your friends and family members. Thank you very much. Amen. Amen.